ఇవాళ పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతుంది. నిన్న కొన్ని కీలక అంశాలను నిపుణులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు. ఇలా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్స్ కు తాము గతంలో మరమ్మతులు, ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. వాటికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలు భద్రతాపరంగా బలీయంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యామ్నాయాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా, కెనడాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు ఫిజియోమీటర్ల ద్వారా సీపేజ్ తీవ్రత తెలుసుకున్నారు. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. కేసింగ్ పైపులను ఎగువ కాఫర్ డ్యాం నడుమ పలు ప్రాంతాల్లో భూమిలో దింపి నీటిని పంపి పరీక్షలు నిర్వహించడం ద్వారా కాఫర్ డ్యాం లోపల భూగర్భంలో ఎన్ని మీటర్ల లోతు నుంచి ఎత్తు వరకు సీపేజ్ వస్తుందో చర్చించారు. ఇతర పద్ధతుల ద్వారా సీపేజ్ తెలుసుకోవడానికి ఆస్కారం ఉందో లేదో పరిశీలించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన చర్చల్లో కాఫర్ డ్యాం గ్యాప్ల పూడ్చివేత, సీపేజ్ నివారణ అంశాలపై నిపుణులు మాట్లాడారు. అనంతరం కాఫర్ డ్యాంల మధ్య జరుగుతున్న వైబ్రో కాంపాక్షన్ పనులను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా నిర్మాణ సంస్థలు చేపట్టిన కట్టడాలకు సంబంధించి డిజైన్లు, వాటికి కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులు వంటి వాటిపై సమీక్ష జరిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తర్వాత పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపేందుకు జల సంఘం జంగుతోంది. అయితే అలాంటి భయాలేమీ అక్కర్లేదని నిపుణులు సూచించారు. డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ సాధ్యమేనని, అది కట్టాక దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం వేసేయొచ్చని తెలిపారు. ఇవాళ నిర్మాణ సంస్థలతో సమావేశమయ్యాక డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం లో సీపేజ్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో ఇప్పటిదాకా నిర్మించిన కట్టడాల డిజైన్లు, వాటి సామర్థ్యాలను కూలంకషంగా వివరించాలని నిపుణులు సూచించారు. ఇటీవల కుంగిన స్విల్పే గైడ్ బండ్ను ఇవాళ పరిశీలించనున్నారు. ప్రాజెక్టు కీలక నిర్మాణాలపై అనుభవం కలిగిన అంతర్జాతీయ నిపుణులు దెబ్బతిన్న పోలవరం నిర్మాణాలపై భయపడాల్సింది ఏమీ లేదని భరోసా ఇవ్వడం జలవనరుల శాఖ అధికారులకు ఊరటనిచ్చింది. ఇక నిర్మాణాలపై ముందడుగు వేయడంపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. రైట్, ఈ రోజు పోలవరం మూడో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరంలో పర్యటన కొనసాగుతుంది. నిన్న కొన్ని కీలక అంశాలను నిపుణులు గుర్తించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, శంకరి, మనం చూస్తున్నాము గత 3 రోజుల నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే పోలవరం ప్రాజెక్టు పరిశీలిస్తుంది. నిన్న అదేవిధంగా మళ్ళీ 2 రోజుల పాటు పోలవరం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ప్రధానంగా అమెరికా నుంచి 2, అదేవిధంగా కెనడా నుంచి 2 ఇంజనీర్లు అయితే ఈ బృందంలో ఉన్నారు. అయితే నిన్నటి వచ్చేసి క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. ఈ రోజు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు పోలవరం ప్రాజెక్టు దగ్గర చేరుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మిగిలి ఉంది. ప్రధానంగా గైడ్ బండ్ అని కూడా వాళ్ళు పరిశీలన చేయాల్సి ఉంది. ఎందుకంటే గైడ్ బండ్ వాటర్ ని డైవర్ట్ చేయడంలో గైడ్ బండ్ చాలా కీలకంగా మారుతుంది. గత వైసీపీ ప్రభుత్వం హడావుడికి ఈ గైడ్ బండ్ నిర్మించింది. అంతేకాకుండా ఎటువంటి సాయిల్ టెస్ట్ నిర్వహించిందని సరైన అనుమతులు లేకుండానే గైడ్ బండ్ నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గైడ్ బండ్ పూర్తిగా కుంగిపోయింది. దీన్ని కూడా ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు పరిశీలిస్తుంది. ఇది కూడా అత్యంత కీలకంగా మారింది. అయితే నిన్న జరిగిన కొన్ని పరిణామాలు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్రానికి కూడా కొంత ఓటర్నిచ్చే అంశాలు మనం భావించవచ్చు. ఎందుకంటే నిన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ని నిపుణులు పరిశీలించారు. అంతేకాకుండా అక్కడ సాయిల్ ని అదేవిధంగా సాయిల్ ఇసుకను మొత్తాన్ని పరిశీలన జరిపారు. అంతేకాకుండా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే నదీ గర్భంలో ఈ డయాఫ్రమ్ వాల్ ఎంత దెబ్బతిందనే దాన్ని కూడా నిపుణుల ద్వారా వాళ్ళు విశ్లేషించారు. అయితే వాళ్ళు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే డయాఫ్రమ్ వాల్ మీద ప్రస్తుత పరిస్థితుల్లోని కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా డయాఫ్రమ్ అయినా ఈ రుచులు కూడా మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఒకటి డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం 4 చోట్ల దెబ్బతిన్నట్టుగా చెప్పని ఇచ్చారు. ఈ 4 చోట్ల దెబ్బతిన్న ప్రాంతాలన్నీ మరమ్మతులు చేయొచ్చా లేదనేది పరిస్థితి. అదేవిధంగా దెబ్బతిన్న ప్రాంతాలని కూడా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ పాతదానికి అనుసంధానం చేయవచ్చని కూడా పూర్తిగా డయాఫ్రమ్ వాల్ లేదు. దాని
పథకం కూడా మూడు రకాల ఓకే.